వరంగల్ నగరం నడిబొడ్డున పట్టపగలే హైడ్రామా చోటు చేసుకుంది. ఒక వివాహిత కత్తి పట్టుకుని రోడ్డుపైకి రావడం స్థానికంగా కలకలం రేపింది. భర్త అక్రమ సంబంధం తన కాపురంలో చిచ్చిపెట్టిందంటూ సదరు మహిళ వీరంగం సృష్టించింది. వరంగల్ చౌరస్తాలోని ఒక జ్యువెలరీ షాప్ వద్దకు జ్యోత్స్న అనే మహిళ అకస్మాత్తుగా కత్తితో చేరుకుంది. తన భర్త శ్రీకాంత్ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆగ్రహంతో ఊగిపోయింది. తనకు రావాల్సిన ఆస్తి వాటాతో పాటు పిల్లలను తనకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ కత్తితో దాడికి యత్నించింది. భార్య కోపాన్ని చూసి ప్రాణభయంతో భర్త శ్రీకాంత్ తన జ్యువెలరీ షాప్ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా జ్యోత్స్న చేతిలోని కత్తిని లాక్కున్నారు. అయితే పోలీసుల తీరుపై మండిపడుతూ ఆమె రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగింది. నా భర్త శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను మోసం చేస్తూ విడాకుల కోసం కోర్టుకు వెళ్లాడు. నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. ప్రస్తుతం పోలీసులు జ్యోత్స్నకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి దంపతుల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువురిని స్టేషన్కు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా అంతే. టీవీ 9కి పోవాలి, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైట్ ఫక్ అంట, నేను శ్రీకాంత్ గారిని ఫక్ అంట, భావనలు అంటే ఫక్ అంట. దానికి మొగుడున్నాడు, 2 కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. ఉత్తర తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవుతుందని సవితి ఫోన్ పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ వాడు దొంగ వాడుతో వాడిని చంపుతా నేను చత్తా, ఇంతే. వాడిని చంపుతా నేను చత్తా. ఎన్ని పెడతారు నా మీద? కెమెరాలు ఎన్ని పెడతారు? కెమెరాలు ఎన్ని పెడతారు? ఏం చేస్తారు? దాచి పెడతాడు వాడు, నా జీవితంతో ఆడతాడు. ఏం చేసుకోండి. ఏమట్లేదు, స్టేషన్ లో జరగట్లేదు, పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరగట్లేదు. వాడు మాత్రం అరెస్ట్ అవ్వాలి. వాడు డీవీసీ ఉంది. వాడు నాకు రెసిడెన్షియల్ లేకుండా వేస్తాడు. ఎక్కడ రెసిడెన్షియల్ లేకుండా వేస్తాడు. ఖచ్చితంగా వాడు అరెస్ట్ కావాలి, సరెండర్ అవ్వాలి అంతే. వాడు చావాలి, లేకపోతే నేను చావాలి. వాడని ఉండాలి.